గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఓపీ దేవరాజు ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేయడం ద్వారా మన యొక్క ఛానల్లో కొంచెం గ్రోత్ అనేది కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా దయచేసి లైక్ చేయవలసిందిగా తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫౌండర్స్, గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఇంతకుముందు ఒక ఆడియో పెట్టాను. ఆ ఆడియో పెట్టింది నేను కంపెనీ స్టేటస్ ఉన్నటువంటి ఒక వీడియోని అంతకుముందు పోస్ట్ చేశాను. కోడిపుంజు కంటే బంగారు కోడి పెట్టక ముందు అంతకుముందే పెట్టాను, రైట్. దాన్ని మీరు చూడకుండా కోడిపుంజు ఉన్న వీడియోని మీరు హైలైట్ చేసుకుంటున్నారు, దాని గురించి ఆలోచన చేస్తున్నారు. ఇట్స్ కామన్ థింగ్. బట్ మనకు కావాల్సిన మన సబ్జెక్ట్లకు మనం పోవాలా. ఇవన్నీ కూడా మనకు జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ మాత్రమే. బట్ ఆ పైన ఉన్నటువంటి వీడియోలో ఉన్నటువంటి ప్రతి వర్డ్ హిస్టారికల్, అది మీరు గుర్తుపెట్టుకోవాలా. దట్ ఈజ్ ఆన్ ప్యాసివ్. ఆన్ ప్యాసివ్ అంటే ఏంటి అనేది, ఆన్ ప్యాసివ్ కెపాసిటీ మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఆ వీడియోని మనం ఎన్నిసార్లు చూస్తే అంత మీకు నర్వస్ గా ఉంటుంది అర్థమైతే. అందుకోసమే నేను చెప్పాను, అందులోని ఏదైనా సందేహం ఉంటే దయచేసి నాకు పోస్ట్ చేయండి పర్సనల్ గా అని చెప్పాను. ఓకే, అది విషయం, రైట్. ఈ కోడ్ది ఎంత పక్కన పెడితే మనకు మెయిన్ ఆ వీడియోలో ఉన్నటువంటి కొన్ని కీలకమైనటువంటి పాయింట్స్ లో మేజర్ పాయింట్స్ ఒక 2 ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి పవర్ఫుల్ మార్కెటింగ్ ఆటోమేషన్. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ వర్డ్. అది మామూలు వర్డ్ అయితే మాత్రం కాదు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒక మనిషి ప్రమేయం లేకుండా, ఇది బాగా గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, ఒక మనిషి ప్రమేయం లేకుండా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒక మనిషి ప్రమేయం లేకుండా వ్యాపారం జరగడం, ఆ వ్యాపారం మీద ఆదాయం రావడం, ఇన్కమ్ సోర్స్ రావడం అద్భుతం అండి. మన ప్రమేయం లేకుండా ఆటోమేటిక్ గా మనకు బిజినెస్ రావడం, ఆ బిజినెస్ నుంచి ఇన్కమ్ రావడం అనేది ప్రపంచంలో ఇట్స్ అన్ హిస్టారికల్ చరిత్ర. ఇంతవరకు ఎవ్వరికి రాలేని థాట్ మన యాష్ ముఫారా గారికి వచ్చింది. కేవలం మనకి వ్యాపారాన్ని, డబ్బుని ఇవ్వడమే కాదు ప్రాధాన్యత. డబ్బు ఆటోమేటిక్ మన ఆన్ ప్యాసివ్ లో సంపద ఆల్రెడీ ఉంది. సంపదని సృష్టించే కంపెనీ మంది ఆన్ ప్యాసివ్. చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం ఈ విషయాన్ని. సంపద కోసం ఎగబాకే కంపెనీ కాదు ఆన్ ప్యాసివ్ అంటే, సంపదని సృష్టించే కంపెనీ. కాబట్టి అటువంటి కంపెనీలో మనం కస్టమర్స్ గా ఉన్నామంటే, ఫౌండర్స్ గా ఉన్నామంటే, పబ్లిక్ మొత్తం అఫిలియేట్లుగా రాబోతున్నారంటే ఇట్స్ ఏ అమేజింగ్ థింగ్. ప్రతి ఒక్క మనిషి గ్యారంటీడ్ 100% హ్యాండ్స్ ఫ్రీ అని కూడా ఉంది. ఆ వీడియోలో ఒక వర్డ్ ఉంది, 100% హ్యాండ్స్ ఫ్రీ. 100% హ్యాండ్స్ ఫ్రీ అంటే వచ్చే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఆటోమేటిక్ ట్రాఫిక్ ఇస్తుంది, ఆ ట్రాఫిక్ నుంచి ఆటోమేటిక్ బిజినెస్ ఇస్తుంది, ఆ ఆటోమేటిక్ బిజినెస్ నుంచి ఆటోమేటిక్ ఇన్కమ్ ఇస్తుంది. ఈ 3 మీరు అర్థం చేసుకోవాలి. ఆటోమేటిక్ ట్రాఫిక్, ఆటోమేటిక్ బిజినెస్, ఆటోమేటిక్ ఇన్కమ్ సోర్స్. ఈ 3 మీరు అర్థం చేసుకోవాలి. మన బిజినెస్ లోకి జస్ట్ ఆన్ ప్యాసివ్ అనే ఒక వ్యవస్థలోకి రిజిస్టర్ అయితే చాలు. ఎవరైనా సరే పబ్లిక్ రిజిస్టర్ అయితే చాలు. ఎన్ని కోట్ల మంది వచ్చినా తట్టుకోగలిగే కెపాసిటీ ఉంది మన ఆన్ ప్యాసివ్ కంపెనీ డేటా సెంటర్స్ కి. ఎంతమంది వచ్చినా, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి వచ్చినా కూడా తట్టుకోగలిగే శక్తి, సామర్థ్యం మన సైట్స్ కుంది, మన వెబ్సైట్స్ కుంది. ఆ పేజ్ సోర్స్ అనే దాంట్లో మీరు ఒకసారి పోయి చూడండి. టెక్నికల్ గా ఎవరైనా సాఫ్ట్వేర్స్ మీకు ఐడియా ఉంటే మీరు ఒకసారి దాన్ని మీరు చెక్ చేసుకోండి. మన ఆన్ ప్యాసివ్ వెబ్సైట్ కానీ, మన ఆన్ ప్యాసివ్ ఈకో సిస్టమ్ ఆ లింక్ కానీ, వాటి పేజ్ సోర్స్, ఆ పేజ్ ఒక కెపాసిటీ ఎంత సామర్థ్యం కలిగి ఉంది చెక్ చేసుకోండి. అంత పవర్ఫుల్. ఈ అన్నిటికీ కూడా టోటల్ ఎవ్రీథింగ్ మన వెబ్సైట్ నుంచి ఇంకా లోపల ఉన్న ప్రతి ఒక్కటి కూడా మన కంపెనీ చేయబోయే ప్రతి ఒక్క కార్యాచరణ అన్ని కూడా ఏఐ డ్రివెన్ ఇనిషియేటివ్స్ టెక్నాలజీ విత్ డిస్రప్టివ్ టెక్నాలజీ ద్వారా మొత్తం మనకి ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయబోతోంది మన ఆన్ ప్యాసివ్. కాబట్టి ఆన్ ప్యాసివ్ కంపెనీ యొక్క వెబ్సైట్లు కానీ, దాని సామర్థ్యం కానీ అన్లిమిటెడ్. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. తెలియకున్నోళ్ళకి చెప్తున్నాను, ముఖ్యంగా ఆన్ ప్యాసివ్ మీద అవగాహన లేకున్నటువంటి వాళ్ళకి చెప్తున్నానండి, రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, దయచేసి వినండి, ఆడియోని బాగా వినండి. ఆన్ ప్యాసివ్ అంటే ఇట్స్ అన్ అన్లిమిటెడ్ సోర్స్. గుర్తుపెట్టుకోండి, అన్లిమిటెడ్ ఆపర్చునిటీ. అదొకటి. భూమి ఉన్నంత కాలం, స్పేస్ లో మన శాటిలైట్స్ ఉన్నంత కాలం, భూమి విచ్ఛిన్నమైపోయినా కూడా ఆన్ ప్యాసివ్ అనేది జరుగుతూనే ఉంటుంది ప్రాసెస్.
అలాంటి ఆటోమేషన్ సిస్టంలోకి తీసుకెళ్లారండి యాష్ గారు. ఆయన గొప్ప మేధస్సుకి హ్యాట్స్ ఆఫ్. ప్రపంచం మొత్తం కంట్రోల్లో వచ్చేస్తుంది, మన 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 టెక్నాలజీకి కంట్రోల్లో వచ్చేస్తుంది. ఇప్పటికే దాదాపుగా నాకు తెలిసి 90% ఆఫ్ గవర్నమెంట్ అఫీషియల్స్ మన ఆన్ ప్యాసివ్ టెక్నాలజీని యూజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు నాకున్న ఇన్ఫర్మేషన్, నేను పర్సనల్ గా మీతో షేర్ చేసుకుంటున్నాను. నాకున్న ఇన్ఫర్మేషన్, నాకున్న అవగాహన, 90% ఆఫ్ గవర్నమెంట్ అఫీషియల్స్ ఆల్రెడీ మన ఏఐ డ్రివెన్ టెక్నాలజీని యూజ్ చేస్తూ ఉన్నారు. ఇట్స్ మై ఒపీనియన్, రైట్? ఎందుకంటే పెద్ద పెద్ద వ్యవస్థలు మనతో టైఅప్ అయిండేది, చిన్న చిన్న వ్యవస్థలు కాదు, చాలా పెద్ద వ్యవస్థలు, జైంట్ కంపెనీస్, ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి కంపెనీస్. అటువంటి వాళ్ళు, అటువంటి మేధాశక్తి కలిగిన వాళ్ళు మన యాష్ మేధస్సుకి ఫిదా అయిపోయారు. బికాస్ ఆఫ్ ఈయనకు వచ్చిన థాట్ అసలు అంత చిన్న విషయం కాదండి. లిఫ్టింగ్ అప్ హ్యుమానిటీ, ఇట్స్ ఎ పవర్ఫుల్ థింగ్. ప్రతి ఒక్క మనిషి హార్ట్ టు హార్ట్ కనెక్ట్ అవ్వాలి అని యాష్ గారి దృష్టి. అందుకే చెప్పారు ఆన్ ప్యాసివ్కి రంగు లేదు. ప్రపంచంలో ఎన్ని రంగులు ఉన్నాయో అన్ని రంగులు కలిపితే ఆన్ ప్యాసివ్. ప్రతి రంగులోనూ ఆన్ ప్యాసివ్ ఉంది. ఏ ఒక్క రంగుకో మంది ఆన్ ప్యాసివ్ అంట కట్టుకొని ఉండడం లేదు. ప్రతి ఒక్క ఎన్ని కలర్స్ ఉన్నాయో భూమి మీద అన్ని కలర్స్ కలిపితే ఆన్ ప్యాసివ్. ఇది గుర్తుపెట్టుకోండి. ఎన్ని మతాలు కులాలు ఉన్నాయో అన్నిటికి కలిపితే ఆన్ ప్యాసివ్. గుర్తుపెట్టుకోండి. మనం ఒక మతానికి సంబంధించింది కాదు ఆన్ ప్యాసివ్ అనేది, ఒక రంగుకి సంబంధించింది కాదు ఆన్ ప్యాసివ్ అంటే. ఓకే, అన్ని రకాలకి మానవత్వాన్ని చైతన్యం చేయడం కోసమే ఆన్ ప్యాసివ్ వస్తుంది. ఆటోమేటిక్ గా లోపలికి వచ్చిన వాళ్ళు ఈ ఉద్దేశంతో వస్తారు కాబట్టి, అప్లిఫ్టింగ్ హ్యుమానిటీ కోసం వస్తారు కాబట్టి ప్రతి ఒక్క మనిషి కూడా రాక్షసుడుగా కాకుండా మనిషిగా మారతారు. ఎట్లాంటి చెడ్డ గుణం ఉన్నవాడని సరే వాడు మనిషిగా బతికే ఇష్టపడతాడు. ఎందుకంటే ఆన్ ప్యాసివ్ మనకి పెంచి పోషిస్తుంది కాబట్టి, మనకి ఆటోమేటిక్ గా ట్రాఫిక్ ఇస్తుంది కాబట్టి, ఆటోమేటిక్ గా దాని మీద బిజినెస్ ఇస్తుంది కాబట్టి, ఆటోమేటిక్ గా దాని మీద ఇన్కమ్ ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్క మనిషిని కూడా ఆకట్టుకుంటుంది ఆన్ ప్యాసివ్. కాబట్టి మనుషుల్లో మార్పు వస్తుంది. అందరూ ఒకటే, అందరూ సరిసమానమే. ఆన్ ప్యాసివ్ అనేది ఒక ప్రపంచం. మన ఆన్ ప్యాసివ్ ఒక ప్రపంచం. అద్భుతం అండి, అద్భుతమైన జీవితాలు. రాబోయే పరిస్థితులు ఎలా ఉంటాయో మనకి ఎవరికీ తెలియదు. భూమి నుంచి మనకి ఎటువంటి విపత్తులు కలుగుతాయో ఎవరికీ తెలియదు. ప్రస్తుతానికి మనకి 5 ఖండాలు ఉన్నాయి, 5 కాంటినెంట్స్ ఉన్నాయి. 5 ఖండాల్లో ఏ ఖండం ఎప్పుడు విచ్ఛిన్నమవుతుందో ఎవరికీ తెలియదు. ఈ రోజు సిచ్యుయేషన్స్ అలా ఉన్నాయి. చాలా కరప్టెడ్ అయిపోయింది వరల్డ్, ప్రపంచం మొత్తం కరప్టెడ్ అయిపోయింది. దాన్ని నిర్మూలించాలని మాత్రమే టార్గెట్ చేసుకున్న ప్రపంచంలో ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది గర్వించదగ్గ చారిత్రకమైనటువంటి CEO గారు మన యాష్ గారు ఒకరే. అద్భుతమైన డెసిషన్, కరెక్షన్ టు ద కరప్షన్, అవినీతి నిర్మూలన. ప్రతి ఒక్క సెక్టార్ లో కూడా, ప్రతి ఒక్క బిజినెస్ సెక్టార్ లో కూడా, ప్రతి ఒక్క గవర్నమెంట్ లో కూడా, ప్రతి ఒక్క మనిషిలో ఉన్న కరప్టెడ్ మొత్తం అంతా కూడా బయటికి లాగేస్తారు యాష్ గారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యాష్ ఫర్ ఎ సిస్టమ్ ఆన్ ప్యాసివ్. కేవలం డబ్బు కోసమే కాదండి, డబ్బు ఆల్రెడీ మన దగ్గర దండిగా ఉంది. ఆన్ ప్యాసివ్ కంపెనీలో ఎంత సంపద ఉంటే అంత సంపద ఉంది. సంపద కోసం ఆన్ ప్యాసివ్ ఎగబాగదని చాలాసార్లు చెప్పుకున్నాం. మనం ఎలా ఉండాలి, ఎలా బతకాలి అనేది నేర్పించడానికి మాత్రమే ఆన్ ప్యాసివ్ వస్తుంది. మోరల్ వాల్యూస్ చాలా ఉన్నాయి, నైతిక విలువలతో కూడినటువంటి జీవితాన్ని మనం పొందాలా అని, ప్రతి మనిషిని అభిమానంతో మాట్లాడాలని, చేరదీయాలని, చేయూతనివ్వాలని. ముఖ్యంగా ఆన్ ప్యాసివ్ వస్తున్నదే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ ఇవ్వడం. ఆన్ ప్యాసివ్ ఫస్ట్ హెల్త్ ఇవ్వడానికి ముందుకు వస్తుంది. ఆరోగ్యాన్ని, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మానవాళికి ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో, సహృదయంతో యాష్ గారు తీసుకున్న నిర్ణయం అది. ఆన్ ప్యాసివ్ వస్తున్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ ప్రిఫరెన్స్. సెకండ్, ఫినాన్షియల్ ఫ్రీడమ్, ఆర్థిక స్వతంత్రం, ఆర్థిక స్వేచ్ఛ. ప్రతి మనిషి ఇంత టెక్నాలజీ వచ్చి కూడా 90% ఆఫ్ పీపుల్ ఇంకా ఇప్పటికి కూడా స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు. ఐటీ కంపెనీలు మాత్రమే, చాలా జైంట్ కంపెనీస్ మాత్రమే చాలా పవర్ఫుల్ గా వాళ్ళు కోట్ల రూపాయలకి ఎదుగుతున్నారు. ప్రజలందరూ కూడా వాడుకుంటున్న వాళ్ళు, ప్రపంచంలో మొత్తం టెక్నాలజీని వాడుకుంటున్న వాళ్ళు మాత్రం అలాగే మిడిల్ క్లాస్ లో ఉన్నారు. చాలా నీచంగా బతుకుతున్నారు, ఇబ్బంది పడి బతుకుతున్నారు. కనీసం కాళ్ళకి తొడుక్కోవడానికి బూట్లు కూడా లేనటువంటి వాళ్ళు ఉన్నారు ఈ భూమి మీద. ఒక పూట నీళ్లు తాగడానికి కూడా నీళ్లు లేవు. తిండి కథ దేవుడరుగా నీళ్లు తాగడం కోసం ఇబ్బంది అయ్యే చాలా మంది ఉన్నారండి భూమి మీద. ఇవన్నీ పరిశోధించారు ఆయన. అక్షరాస్యత లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, చదువు లేని వాళ్ళు. ఇట్లాంటి వాళ్ళ కోసం మనల్ని ముందు పెట్టారు ఫౌండర్స్ గా. మనలాంటి వాళ్ళ నుంచి ప్రపంచం మొత్తం మారాలి అని.
ఫౌండర్స్ వచ్చే ఆదాయం నుంచి మనం చుట్టుపక్కల వాళ్ళందరికీ చేయూతించుకుంటూ వెళ్తే అందరూ సుభిక్షంగా బతకగలుగుతారు. నేను కూడా చేస్తే టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి నాకు కొన్ని లక్షల మంది కావాలని ఆ రోజు ఫౌండర్షిప్ అనే పొజిషన్ ని 2018లో ఇచ్చాను. ఆ ఆన్ ప్యాసివ్ ఫౌండర్షిప్ వల్ల ఈ రోజు 14 లక్షల మంది ఫౌండర్లు రాగలిగారు. 1.4 మిలియన్ ప్రపంచవ్యాప్తంగా. ఈ వీళ్ళ ద్వారా 800 కోట్ల మంది జీవితాల్ని మార్చాలని చెప్పి టార్గెట్ చేసుకున్న ఏకైక వ్యక్తి యాష్ ముఫారే గారు. కాబట్టి మన ఆన్ ప్యాసివ్ అనేది ఆయన చెప్పారు, ఏ భూమి మీద ఉన్న ఎటువంటి మనిషి కూడా ఎవ్వరు కూడా ఆపలేనంత పవర్ఫుల్ గా తయారైపోయింది మన ఆన్ ప్యాసివ్ అని యాష్ ముఫారే గారు ఎప్పుడు చెప్పారు మనకి మాట. మన సిఇఓ గారు ఎప్పుడు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. భూమి మీద ఎవ్వరు కూడా మన ఆన్ ప్యాసివ్ అసలు టచ్ చేయలేరని చెప్పారు. ఆన్ ప్యాసివ్ లాంటి ఆన్ ప్యాసివ్లు 4-5 ఆన్ ప్యాసివ్లు తయారు చేయొచ్చు ఇప్పుడున్న ఆన్ ప్యాసివ్ తో పోలిస్తే అని చెప్పారు. అంత గొప్పగా ఆల్రెడీ బ్యాక్ ఎండ్ చాలా జరిగిపోయింది, మనకి ఏమీ తెలియదండి. కేవలం మనం డబ్బు కోసం మాత్రమే ఆలోచన చేసుకున్నాం. మా అకౌంట్ లో డబ్బు రాలేదు, మాకు సైట్ రావాలా, సైట్ వస్తే మాకు డబ్బులు ఇవ్వాలా, మాకు పెండింగ్ విత్డ్రాలు ఇవ్వాలా, మన గోడు మంది. మనం చేసుకున్న పొరపాట్లు అవన్నీ కూడా ఆన్ ప్యాసివ్ మీద రుద్దేది. ఆన్ ప్యాసివ్ నుంచి నేను ఇట్లా తయారయ్యాను, ఈ లీడర్ నుంచి నేను ఇట్లా తయారయ్యాను, ఈ లీడర్ ఇట్లా చెప్పాడు అట్లా తయారయ్యాను. పోను ఆ లీడర్లు చెప్తున్నారు, పోను మనకన్నా బుద్ధి ఉండొద్దు, ఏం జరుగుతుందో తెలుసుకోవద్దు, ఎవరెవరు ఏమేమి చెప్తున్నారు వినండి. అట్లా వింటేనే కదా మనకు అర్థమయ్యేది. కాబట్టి చాలా పెద్ద వ్యవస్థ ఆన్ ప్యాసివ్ అంటే మనందరం గ్యారంటీగా సక్సెస్ అయిపోయినాం ఆల్రెడీ. మన సక్సెస్ ని చూసుకునే రోజే ఓఎస్ స్టార్ట్ అయిన తర్వాత తెలుస్తుంది. ఆ రోజు ఓఎస్ లో మీరు లాగిన్ అయిన తర్వాత నాకు తెలిసి ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ యాష్ గారు చెప్పినట్టు సాటర్డే ఆర్ సండే అన్నారు. అక్కడ సండే అయితే మనకి ఇక్కడ మండే అవుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ సండే మార్నింగ్ కాబట్టి ఈరోజు అక్టోబర్ 6 కాబట్టి ఈరోజు సండే కాబట్టి అక్కడ ఇప్పుడు సాటర్డే నైట్ అనమాట. రేపు ఈరోజు ఈవినింగ్ అట్లా సండే స్టార్ట్ అవుతుంది అక్కడ. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనకు వితిన్ 24 అవర్స్ లోపు ఈ క్షణం నుంచి అట్ ఎనీ టైం మనకి ఓఎస్ రావడానికి సిద్ధంగా ఉంది. ఆ సెలబ్రేషన్ కి మీరు సిద్ధంగా ఉండండి. ఆ ఓఎస్ లో మన భవిష్యత్ కనిపిస్తుంది. మీ కెపాసిటీ, ఆన్ ప్యాసివ్ కి మీరు ఎంత టచ్ లో ఉన్నారు, మీరు ఎంత యాక్టివ్ గా ఉన్నారు అనేది ఆ వ్యాలెట్ లో కనిపిస్తుంది. యాక్టివ్ గా అయిన వాళ్ళందరూ కూడా చాలా సంబరాలు చేసుకుంటారండి. ఛాలెంజ్ చేస్తున్నా. కాబట్టి ఆల్రెడీ వచ్చేసాం మనమంతా. చాలా హ్యాపీగా ఉంటుంది. ఆన్ ప్యాసివ్ అంటే పెద్దగా అవి అవసరం లేదండి. టెక్నాలజీలు, టూల్స్ ఇట్లుంటుంది, అవి సిఆర్ఎం ఉంటాయి, అవన్నీ అవసరం లేదు మనకు. సింపుల్ ఆన్ ప్యాసివ్ అంటే ఏంటంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనిషిని గెలిపించడం కోసం వస్తుంది.